చాలా మేజర్ ఇష్యూ. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మెడికల్ డిపార్ట్మెంట్కి సంబంధించి చాలా కీలకమైనది. ఎందుకంటే అత్యాచార ఘటనలు ఇలాంటి సంఘటనలు జరుగుతున్నవి కోకొల్లలు. కానీ ఒక మెడికల్ స్టూడెంట్, ఒక రెసిడెంట్ డాక్టర్ పైనే ఆసుపత్రి ప్రాంగణంలోనే ఈ తరహాగా దాడి జరగడం, ఈ విధంగా ఈ దాడి వెనక కానీ అత్యాచారం ఘటన వెనక కానీ ఒక్కరు కాదు చాలామంది ఉన్నారని పోస్ట్ మార్టం రిపోర్ట్ రావటం, తర్వాత అక్కడ పనిచేస్తున్న వైద్యులకు కూడా సమన్లు నిన్న దర్యాప్తు సంస్థలు ఇవ్వటం ఎలా అర్థం చేసుకోవాలి? చాలా సందర్భాలు ఎందుకు ఈ మధ్యకాలంలో ఇవి ఎక్కువ అవుతున్నాయి? మనం వరంగల్ ఘటన చూసాము. చాలా చోట్ల వైద్య విద్యార్థులకి రక్షణ ఉండటం లేదనేది ఎక్కువగా హైలైట్ అవుతుంది. స్వయాన వాళ్ళతో పాటు విద్యార్థులకు ఉన్న డాక్టర్లు కానీ, వాళ్ళకి ఇన్ఛార్జీలుగా ఉన్న డాక్టర్లు కానీ, వాళ్ళు కొన్ని సందర్భాలు వ్యవహరిస్తున్న తీరుపై కూడా కొందరు మాట్లాడుతున్నారు. అంతకుమించి పని గంటలు కంటిన్యూగా 18 అవర్స్, 24 అవర్స్, 36 అవర్స్. దీనికి ఏమి అంటే స్పెషల్గా రూల్స్ కానీ ఏమీ లేవా? ఈ ఘటనపై ఏం చెప్తారు? అంటే ఇప్పుడు మనకి ప్రత్యేకంగా చాలా చట్టాలు ఉన్నాయండి. యాక్చువల్గా చాలా చట్టాలు ఉన్నాయి. మనం ఇదివరకు ఉన్నటువంటి బ్రిటిష్ సిస్టంలో నుంచే మనం కూడా చట్టాలు తయారు చేసుకున్నాం. కానీ మనకు వచ్చినటువంటి బాధాకరమైన విషయం అంటే ఆ చట్టాలను మనం ఎక్కడ అమలు చేయం. బేసిక్గా ఆ చట్టాలు అమలు కావు. ఇప్పుడు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ 100 ఏళ్ల చరిత్ర కలిగింది. బ్రిటిష్ మెడికల్ సిస్టమ్ నుంచి ఫామ్ అయింది ఇండియన్ మెడికల్ అసోసియేషన్. దీనికి కూడా ఘన చరిత్ర ఉంది. ఎన్నో విషయాల మీద పోరాడి అనేక కార్యక్రమాల్లో ముందుకు వచ్చాము. మేము సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకుని రండి, జీరో వైలెన్స్ అగెనిస్ట్ డాక్టర్స్, జీరో టాలరెన్స్ ఫర్ వైలెన్స్ ఆన్ డాక్టర్స్ అనే విషయాలని గొంతు చించుకుని గత ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎలక్షన్స్ అంట్లో అన్ని సందర్భాల్లో డాక్టర్లకి న్యాయం చేయాలనేటువంటి ఉద్దేశాన్ని చెప్తూ వస్తున్నాం. అసలు వీటన్నిటికీ కారణం ఏంటంటే మనకు జనాభా ఎక్కువ, బాగా జనాభా ఎక్కువ, పేషెంట్స్ ఎక్కువ. ఇలాంటి సందర్భాలలో ఇన్ని హాస్పిటల్స్ పెడుతున్నప్పుడు వాటికి కావాల్సిన మౌలిక సదుపాయాలు ఏ విధంగా ఉండాలి అనే అంశాలన్నీ మనం చూస్తున్నాం. ఇప్పుడు అనేక పుట్టగొడుగుల్లో మెడికల్ కాలేజీలన్నీ వచ్చేసినాయి, ప్రైవేట్ సంస్థలన్నీ వచ్చేసినాయి, అనేక సంస్థలు వచ్చేసినాయి. వీటిలో సమస్య ఎక్కడ వస్తుంది? అరకొర ఏర్పాట్లు ఆ హాస్పిటల్స్లో ఉంటున్నాయి. ఇప్పుడు మీకు ఉస్మానియా, గాంధీ ఇలాంటి హాస్పిటల్స్ తీసుకుంటే బొలోమని పేషెంట్లు కుప్పలు తెప్పలుగా హాస్పిటల్స్ వచ్చేసి జాయిన్ అవుతుంటారు. గవర్నమెంట్ హాస్పిటల్ నో అంటానికి లేదు. ఏ చిన్న సంఘటన జరిగినా, మందులు లేకపోయినా, హాస్పిటల్లో మందులు లేకపోయినా, పారిశుద్ధ్యం లోపం ఉన్నా, ఇంకొక సమస్య ఉన్నా తిట్టేది డాక్టర్ని అక్కడ. అంటే కనిపించే వ్యక్తి ఇమీడియట్ గా ఎవరు? డాక్టర్. ఇప్పుడు సెక్యూరిటీ సిస్టమ్ ఫెయిల్యూర్ ఉంటది, సెక్యూరిటీ ఉండదు ప్రాపర్ గా. అంటే అనేక అంశాలు మీతో మాట్లాడాలి. ప్రభు గారు, మనం చూస్తున్నాం అంటే సిచ్యువేషన్స్ ఈజ్ లైక్ దట్, చాలా వరస్ట్గా ఉన్నాయి. ఇప్పుడు ఆ ఘటన జరిగిందని ఈరోజు వైద్యులు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేయటమే కాదు, ప్రధానంగా మహిళా వైద్యులు, మహిళా వైద్య విద్యార్థినులు చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారని. అలాగే ఇప్పుడు ఈ ఘటన జరిగి 9 మంది పైన ఇప్పటివరకు ఏ చర్యలు తీసుకున్నారని ఇంకా ఆందోళనలో డాక్టర్ శైలి గారు, శృతి గారు అడుగుతున్నారు. ఇప్పుడు మీరు లాస్య సింధు గారు ప్రజెంట్ డాక్టర్స్గా యాక్టివ్గా ఉన్నారు, వాళ్ళు ఇంకా స్టూడెంట్స్గా ఉన్నారు. అప్పుడు పరిస్థితి అలాగే ఉంది, ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే మరి ఏం మార్పు వచ్చింది, ఏం యాక్ట్స్ ఉన్నాయి? ఇండియన్ మెడికల్ అసోసియేషన్కి మీరేం చేస్తున్నారు? ఎందుకు ఈ పరిస్థితిని మార్చలేకపోతున్నారు? మేము సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ కావాలని చెప్పి 2019లో కూడా జీవో ఇచ్చారండి. అవుట్ పోస్టులు మొత్తం పెట్టండి, అన్ని హాస్పిటల్లో జీవోలు పెట్టారు. మేము అదే అడుగుతున్నాం, ప్రభుత్వాలని అడుగుతూనే ఉన్నాం, ప్రాధేయపడుతున్నాం. వీఆర్ బెగ్గింగ్ దెమ్. ఇప్పుడు మిగతా వాళ్ళందరూ దాడులు చేస్తారు పోయి, డాక్టర్స్ సాఫ్ట్ పీపుల్ కాబట్టి, మంచి వాళ్ళు కాబట్టి, సహృదయులు కాబట్టి, విధేయత ప్రేమ ఉన్నవాళ్ళు కాబట్టి, పేషెంట్స్ని ప్రేమతో చూస్తారు కాబట్టి వీళ్ళేంటి ఏమీ చేయలేరు వీళ్ళు మమ్మల్ని. ఇప్పుడు చూడండి, ఒక స్త్రీలో ఒక తల్లిని చూసుకుంటాం, అక్కని చూసుకుంటాం, చెల్లిని చూసుకుంటాం, తల్లిని చూసుకుంటాం, కూతురులను చూసుకుంటాం. ఇలాంటి సందర్భాలలో ఈ పాశవీకత ఇంత భయానకంగా జంటు డాక్టర్ని చాలా సందర్భాల్లో కొట్టారు. అనేక సార్లు జనగాంలో డాక్టర్ని కొడితే అక్కడికి వెళ్ళి ధర్నాలు చేసి వాళ్ళని అరెస్టులు చేయించాం. అయితే నేను చెప్పేది ఏంటంటే సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురమ్మని చెప్పి మేము ఏవేవో అడగట్లేదండి. బేసిక్గా ఫస్ట్ నుంచి డాక్టర్లు చేసే ఆందోళన ఏవేవో అడగట్లే. ఇప్పటి నుంచి కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వండి, మనకి పారామిలిటరీ ఉంటుంది, లేదా ఇతర విభాగాలు ఉంటాయి, స్పెషల్ పోలీసులు ఉంటారు, వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఉంటారు. ఇవన్నీ జీవోస్ రూపంలో ఆల్రెడీ యాక్ట్స్ రూపంలో ఉన్నాయి. వాటిని రూల్స్ రూపంలోకి మార్చట్లా ప్రభుత్వాలు. రూల్స్ రూపంలోకి మారిస్తే ఇప్పుడు కనీసం మేము అడిగేది ఏంటంటే, ఇప్పుడు పిల్లలు అడిగేది ఏంటంటే సమయానికి అంత భోజనం పెట్టండి. భోజనం అండి, పోనీ అది పెట్టకపోయినా పర్లేదు, మేము ఆకలితోనే పనిచేస్తున్నారు. అట్లా కూడా పనిచేస్తున్నారు కొన్ని గంటలు.
24 గంటలు కానీ 36 గంటలు కానీ 72 గంటలు కానీ ఎన్ని గంటలన్నా పనిచేస్తారు. 3 రోజులు కూడా తినకుండా పనిచేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళే కళ్ళు తిరిగి పడిపోతే వాళ్ళే ఐవీ ఫ్లూయిడ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ పెట్టేటువంటి సంఘటనలు అనేకం కోకోలలు. ఇంతే కాదు, బాత్రూంలో ఇందాక వాళ్ళు చెప్పినట్లుగా బాత్రూమ్స్ లో అప్పుడున్న పరిస్థితి అదే, ఇప్పుడున్న పరిస్థితి అదే. మీరు గాంధీ హాస్పిటల్కి వెళ్ళి ఒక దగ్గర నుంచుంటే మీ వాసనకి ఎక్కడుందో బాత్రూమ్ చెప్పేయచ్చు. మీరు ఈ రోజు కూడా ఒక హాస్పిటల్కి వెళ్తే, మీరు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే బాత్రూమ్ ఏ మూల ఉందో అంటే పారిశుద్ధ్యం, నేను ఇందాక మాట్లాడేటప్పుడు మీకు ఇవన్నీ అంటున్నాను, పారిశుద్ధ్య పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, క్లీనింగ్ ఏ విధంగా ఉంది, సౌకర్యాలు ఫెసిలిటీస్ ఒక ఎత్తు అయితే మహిళల భద్రత అనేది ఇంపార్టెంట్. రాత్రి వేళల్లో మహిళలు డ్యూటీ చేయడం అనేది ఒక పెద్ద సాహసమైన అంశం. దానికి వాళ్ళు పడుకోవటానికి ఒక సరైన సౌకర్యాలు లేవు. తర్వాత అంతకు మించి వేధింపులు, సహచర వైద్య విద్యార్థులు మేబీ మేల్ కావచ్చు, వాళ్ళ నుంచి వేధింపులు, హెచ్ఓడిస్ నుంచి కూడా ఎలాంటి వేధింపులు ఉన్నాయో క్లియర్ కట్గా చెప్తున్నారు. వీటిని ఎందుకు అడ్డుకట్ట వేయలేకపోతున్నాం? ఇప్పటికీ స్టిల్ అదే 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 ఎందుకు మనకు వినిపిస్తూ ఉంది? ఇట్లాంటివి గనక మెడికల్ కౌన్సిల్ కానీ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కానీ ఎటువంటి ఫిర్యాదులు వచ్చినా వారి మీద తక్షణమైన చర్యలు మా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కానివ్వండి, లేదు మెడికల్ కౌన్సిల్, ఇప్పుడు యాంటీ క్వాకరీ డిపార్ట్మెంట్ చైర్మన్ గా ఉన్న నేను, ఎటువంటి అలాంటి విషయాలు గనక హెచ్ఓడీస్ కానీ తదితర సిబ్బంది కానీ ఏమైనా ఇబ్బంది పెడితే వెంటనే చర్యలు తీసుకుంటున్నాం, దానికి డౌట్ లేదండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇది ఒక దేవాలయం అండి. వైద్యశాల అనేది ఒక దేవాలయము, గురు శిష్యుల సంబంధాలు, ఇవి ఒక సైడ్ ఆఫ్ థింగ్స్. ఇవి వీళ్ళు ఒక్కోసారి స్టూడెంట్స్ తప్పు జరగచ్చు, ఇటు ప్రొఫెసర్ తప్పు జరగచ్చు, ఇటు మనం మేనేజ్ చేయొచ్చు. దిస్ ఈజ్ నాట్ ది ప్రాబ్లం. ఇక్కడ బేసిక్ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది మనకి? ప్రొటెక్షన్ అన్నది ఇంపార్టెంట్ బాగా. అంటే ఇప్పుడు ఒక డెత్ డిక్లేర్ ఎమర్జెన్సీ, ఇప్పుడు ఎమర్జెన్సీలు తీసుకోరండి డాక్టర్స్, ఎందుకంటే ఈ విధంగా చచ్చిపోయిన వాళ్ళు కానీ, ఇప్పుడు ఒక కేసు బ్యాడ్ ఉందండి, మీకు ఆ టైంలో ఐవీ ఫ్లూయిడ్స్ ఎక్కిస్తేనే బాగుపడతారు. డాక్టర్ అది కూడా తీసుకోవడానికి నైట్ డ్యూటీ చేయడానికి భయపడుతున్నారు వైద్యులు. ఈ రోజు దేశం అంతా వైద్యులు, ఈ రోజు భారతదేశం అంతా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఎందుకంటే ఈ నిరసన వ్యక్తం చేసింది ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హోల్ ఇండియా, భారతదేశం మొత్తం నుండి 555 ఆర్గనైజేషన్స్ ఉన్నాయి మాకు. ప్రతి జిల్లాలో మాకు, కుగ్రామాలలో కూడా మాకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ బ్రాంచెస్ ఉన్నాయి. మేము ఇమ్మీడియట్ గా గొంతెత్తి అరుస్తున్నాం ఈ విషయాల మీద. ప్రొటెక్షన్ కావాలి, డాక్టర్స్ ని బాధించొద్దు, డాక్టర్స్ ని వేధించొద్దు అని చెప్పి గొంతెత్తి అరుస్తున్నాం. కంటిన్యూస్ గా ఇలాంటి విషయాల మీద మేము యాక్షన్ తీసుకోమని. ఇవన్నీ జీవోస్ లేవా? ఇవన్నీ మేము అడగబట్టే జీవోస్ రూపంలో పెట్టారు. అవి యాక్ట్స్ రూపంలో దాగి ఉన్నాయి. ఈ యాక్ట్స్ రూపంలో, ఈ రూల్స్ రూపంలోకి రావాలి. డ్రాఫ్ట్ రూపంలో దాచిపెట్టుకున్నారు పార్లమెంటులో, అసెంబ్లీలో వాటిని దాచిపెట్టారు. అయితే మేమేమంటున్నాం, ఫస్ట్ నుంచి ఈ డాక్టర్ల రక్షణకు కావాల్సినటువంటి బలగాలను వాడండి, స్పెషల్ ఫోర్సెస్ ని వాడండి, కావాల్సినటువంటి ఎమర్జెన్సీ. ఇప్పుడు ఒకళ్ళు ప్రమాదవశాత్తు పేషెంట్ చచ్చిపోతే ఈ విషయాన్ని చెప్పడానికి భయపడిపోతున్నారు డాక్టర్స్. పేషెంట్ చచ్చిపోయాడు అని చెప్పడానికి భయపడిపోతున్నారు. ఎందుకంటే పేషెంట్స్ బంధువుల్లో మాబ్స్ వచ్చేసి వాళ్ళకు తప్పకుండా బాధ ఉంటుంది. మీకు నియర్ అండ్ డియర్ చనిపోయినప్పుడు బాధ ఉంటుంది, కానీ ఇది వ్యవహరించే తీరు కాదు. ఎందుకంటే ఇంకోటండి, ఇప్పుడు వచ్చిన కొత్త చట్టాలు కూడా, బిఎన్ఎస్ చట్టాల్లో కూడా డాక్టర్లు జనరల్ గా పాత చట్టాల్లో 2 అంటిల్ ప్రూవెన్ గిల్టీ వాళ్ళని పనిష్ చేయొద్దు కానీ, వాళ్ళని అరెస్ట్ చేయొద్దు కానీ రూల్స్ ఉన్నాయి. కొత్త చట్టాలలో డాక్టర్స్ వెంటనే అరెస్ట్ చేయండి, గిల్టీ లేకుండా, వితౌట్ గిల్టీ అంటిల్ ప్రూవెన్ కేస్ స్టడీ తీసుకుందాం. వీఆర్ ఆస్కింగ్ ఎట్ ద రేట్ ఆఫ్ SHO స్థాయి అధికారులను వాడండి అని చెప్తున్నాం. అంటే సెక్యూరిటీని కానిస్టేబుల్ లెవెల్లో ఒక 5,000 మంది ఉన్నటువంటి హాస్పిటల్ కి 2 కానిస్టేబుల్ సరిపోరండి. ఒక ICU దగ్గర 2 కానిస్టేబుల్ సరిపోరు. ఇప్పుడు మా దగ్గర ఉన్న ICUలు ఒక 50 పడకల ICUలు, 20 పడకల ICUలు, అలాగే గవర్నమెంట్ హాస్పిటల్లో పెద్ద ICUలు ఉంటాయి. ఇలాంటి సందర్భాలలో మీరు ఒక 2 కానిస్టేబుల్ ని హాస్పిటల్ బయట కూర్చోబెడితే అవుట్ పోస్ట్ లో సరిపోరు. వీ వాంట్ సెక్యూరిటీ ఇన్ సచ్ ఏ వే దట్ ఒక CA స్థాయి అధికారి మానిటర్ చేసే విధంగా, ఒక SI, ఒక 2-3 SIలు, ఒక SI కనీసం ఒక 5,000 మంది పట్టే హాస్పిటల్, 10,000 మంది పట్టే హాస్పిటల్లో భారీగా ఉన్నటువంటి ప్రజలు ఉన్నటువంటి దగ్గర, 1,000 మంది ఓపీలు చూసేటువంటి హాస్పిటల్ దగ్గర ఒక 2 కానిస్టేబుల్ మీరు బయట కూర్చోబెడితే సరిపోతుందా అని ప్రశ్నిస్తున్నాం. మేము కోరుకునేది ఏంటంటే ఒక SHO స్థాయి అధికారిని, ఒక స్టేషన్ హౌస్ ఆఫీసర్ స్థాయి అధికారి, ఒక ఇన్స్పెక్టర్ స్థాయి అధికారిని కనుక పెడితే, ఆయన కింద ఒక బెటాలియన్ కనుక పనిచేయగలిగితే, ఒక గవర్నమెంట్ హాస్పిటల్ సెంటర్ లో పనిచేయగలిగితే ఇవన్నీ మానిటర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఒక 2 కానిస్టేబుల్ తీసుకొచ్చి భరేస్తే అక్కడ ఎంతవరకు వాళ్ళు 5,000 మందిని 10,000 మందిని మానిటర్ చేయగలుగుతారు? రైట్. ప్రభు గారు, సిచ్యువేషన్ చాలా వరస్ట్గా ఉంది. మీరు గతంలో ఆందోళనలు చేశామని చెప్తున్నారు, ఇప్పటి నుంచి డిమాండ్ చేస్తామని చెప్తున్నారు. ఇంత పెద్ద ఇన్సిడెంట్ దేశవ్యాప్తంగా ఇంతమంది రెస్పాండ్ అవుతున్నారు. ఈరోజు ఓపీ సేవలు ఆగిపోయాయి, ఒక్క అత్యవసర సేవలు మాత్రమే కంటిన్యూ అవుతున్నాయి. మీరు కూడా పిలుపునిచ్చారు, రేపు ఉదయం 6 గంటల వరకు సేవలు కూడా ఉండవు.
ఇదే ఇలా కొనసాగితే హంగర్ స్ట్రైక్ కూడా ప్రారంభించామని డాక్టర్ శృతి గారు ఇప్పుడే చెప్పారు. తర్వాత అత్యవసర సర్వీసులు కూడా బంద్ చేసే అవకాశాలు ఉన్నాయండి. ఎందుకంటే అంటే ఇప్పుడు ఈ కలకత్తా ఘటనకు సంబంధించి నిందితులను అరెస్ట్ చేస్తే సరిపోతుందా? కాదండి అది కేవలం ఆ ఇష్యూ వరకే సంబంధించింది. కానీ భారతదేశంలో ఉన్నటువంటి వైద్యులందరికీ మంచి జరగాలి, భారతదేశంలో ఉన్నటువంటి వైద్యులందరికీ రక్షణ కావాలి. ఈరోజు ప్రతి ఒక్కళ్ళు మీరు ఎక్కడ చూసినా ప్రతి చిన్న ఇన్సిడెంట్స్కి కూడా సైకోల్లా ప్రవర్తించి డాక్టర్ల మీద దాడి చేస్తున్నారు, హాస్పిటల్స్ని వ్యాండలైజ్ చేసేస్తున్నారు, హాస్పిటల్ని తునాతునకలు చేసేస్తున్నారు, ఆస్తుల్ని పాడు చేసేస్తున్నారు, హాస్పిటల్ ఆస్తులన్నింటినీ. కాబట్టి ఇది ఎంతో బాధాకరం, శోచనీయం. దీన్ని మనం ప్రజల్లో ఒక రకమైన మార్పు రావాలి. ఎందుకంటే ఎవరు చిరకాలం బతకరు. ఎప్పుడైతే ఒక ఇన్సిడెంట్ జరిగిందో మనం టెర్మినల్ ఇల్ స్టేజ్, క్యాన్సర్ లాంటి టెర్మినల్ ఇల్ స్టేజ్, హెచ్ఐవి లాంటి టెర్మినల్ ఇల్ స్టేజ్, లేదు ఒక టీబీ లాంటి టెర్మినల్ ఇల్ స్టేజెస్కి వచ్చేసిన తర్వాత, కాంప్లికేటెడ్ కేసు అయిన తర్వాత పేషెంట్ చనిపోతే దాన్ని డైజెస్ట్ చేసుకునేటట్టుగా ఉండగలగాలి, దాన్ని అర్థం చేసుకునేటట్టుగా ఉండాలి, జబ్బు తీవ్రతను అర్థం చేసుకునేటట్టుగా ఉండాలి. చనిపోయినప్పుడు ఆ డెత్ ఇన్సిడెంట్స్ ని ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు పేషెంట్ బంధువులకు తెలియజేసినప్పుడు దాన్ని డైజెస్ట్ చేసుకునేటట్టుగా ఉండాలి. కానీ తిరిగి ఒక మాబులా తయారయ్యి, ఇప్పుడు ఆల్రెడీ పేషెంట్ చనిపోయి తీసుకొస్తారండి అంబులెన్స్ లో, పేషెంట్ చనిపోయి తీసుకొచ్చిన పేషెంట్ కి డాక్టర్ ఆ టైంలో సిపిఆర్ చేస్తాడు, ఏమన్నా లైఫ్ సేవింగ్ డ్రగ్స్ ఐవి ఇద్దాము లేదా గుండెలో చేద్దాము, చేస్తే ఆట్రోపిన్ లాంటి ప్రమాదాన్ని అరికట్టే ఏమైనా బతకడానికి అవకాశం ఉన్నటువంటి లైఫ్ సేవింగ్ డ్రగ్స్ లాస్ట్ మినిట్ చాయిసెస్ అంటారు. ఈ లాస్ట్ మినిట్ చాయిసెస్ చేసినప్పుడు పేషెంట్ ఇంజెక్షన్ ఇస్తేనే చచ్చిపోయాడు, పేషెంట్కి ఇంజెక్షన్ ఇస్తేనే డాక్టర్ చచ్చిపోయారని ఇట్లాగా ఒక రకమైనటువంటి చేయటం వల్ల ఎమర్జెన్సీ సర్వీసెస్ ప్రజలే ముప్పు తెచ్చుకుంటున్నారు. డాక్టర్లు ఏమైనా ఎమర్జెన్సీ సర్వీస్ అటెండ్ అవుదామన్నా, రాత్రులు ఏమైనా కేసు చూద్దామన్నా భయపడేటువంటి పరిస్థితి అయిపోయింది. కాబట్టి మేము ఏమడుగుతున్నాము, సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ ని, వైలెన్స్ అగెన్స్ట్ డాక్టర్స్ ని జీరో చెయ్యండి, జీరో టాలరెన్స్ టువర్డ్స్ వైలెన్స్ ఆన్ డాక్టర్స్ అనేటువంటి సబ్జెక్ట్ ని తీసుకొచ్చాం. అదేవిధంగా సెంట్రల్ వైలెన్స్ యాక్ట్ ఏదైతే ఉందో, సెంట్రల్ యాక్ట్ అగెన్స్ట్ వైలెన్స్ ఆన్ డాక్టర్స్ అనేటువంటి సబ్జెక్ట్ ఉందో, దీనిపైన తగు చర్యలు తీసుకోండి. ఈ డ్రాఫ్ట్లని యాక్ట్ లో మార్చి యాక్ట్ని రూల్ రూపంలో, అంటే రూల్స్ రెగ్యులేషన్స్ తర్వాత ఇప్పుడు మెడికల్ విద్యార్థులకు సంబంధించి వాళ్ళ సెక్యూరిటీకి సంబంధించి ఏమీ లేవా, బీయింగ్ వాళ్ళ మహిళలకు పరంగా ఇవి తీసుకొస్తే ఇది ఈ ఏదైతే నేను మీకు చెప్పే సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకుని వస్తే, ఈ యాక్ట్ రావడం వల్ల, ఈ రూల్ రావడం వల్ల ఇమీడియట్ గా పోలీస్ ఫోర్సెస్ అన్ని కూడా ఐసీయూ దగ్గర, తర్వాత ఎమర్జెన్సీ ఏరియాస్ దగ్గర, ఎక్కడైతే సంఘటనలు జరుగుతాయో హాస్పిటల్ అలాంటి ప్రదేశాల్లో పోలీసులు ఎక్కువ మోహరించడానికి అవకాశం. దట్టు మేము ఏమడుగుతున్నాం వాళ్ళని, నాట్ ఎట్ ద ర్యాంక్ ఆఫ్ కానిస్టేబుల్స్, వీ ఆర్ ఆస్కింగ్ ఎట్ ద ర్యాంక్ ఆఫ్ SHO, ఒక ఇన్స్పెక్టర్ స్థాయి అధికారితోటి ఆ హాస్పిటల్ కి బందోబస్తు చేయించండి. ఎందుకంటే అలాంటి సందర్భం జరిగినప్పుడే డెసిషన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇన్స్పెక్టర్ గారికి, ఆయన యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. స్పాంటేనియస్ డెసిషన్ తీసుకొని వాళ్ళు ఏమన్నా సంఘటనలు, అసాంఘిక సంఘటనలు జరుగుతున్నా, ఏమన్నా సమస్యలు వస్తున్నా సీసీటీవీ ఫుటేజ్ వాళ్ళు మానిటర్ చేస్తూ ఉంటారు, కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే ఏమవుతుంది, ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం అయ్యే అవకాశం ఉంది. అంతేకాకుండా మేము అడుగుతున్నాం మొట్టమొదటి నుంచి, మేము మిమ్మల్ని ఏసీలు పెద్ద పెద్ద ఫెసిలిటీస్ అడగట్లేదు, మినిమం ఫెసిలిటీస్ అడుగుతున్నామండి. బాత్రూమ్స్ ప్రొవైడ్ చేయండి, రూమ్స్ ప్రొవైడ్ చేయండి, ఆహారం ప్రొవైడ్ చేయండి డ్యూటీలో ఉన్న డాక్టర్స్ కి, మినిమల్ థింగ్స్ అండి ఇవన్నీ. ఎవరికైనా సరే ఇప్పుడు మీరు చేస్తే, మీరు అన్ని ఆఫీసుల్లో కావాల్సినంత భారీగా ప్రభుత్వాలు వెచ్చిస్తా ఉంటున్నాయి. ఈ ప్రాణాలు కాపాడేటువంటి దేవాలయాల్లో, ఈ ప్రాణాలు కాపాడే దేవాలయాలలో మీరు కించిత్ జ్ఞానంతో ఇవన్నీ, నేను మళ్ళీ ప్రభుత్వాలను కోరుతున్నాను, కేవలం ఇవన్నీ కూడా మాటల్లో కాకుండా, ఆ రోజు మాటల్లో కాకుండా, రేపటి ప్రెస్ రిపోర్ట్లు కాకుండా చేతల్లో జరిగి ఇవన్నీ కూడా ప్రజలకు అందే వరకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఈ పోరాటం ఆపదు.